హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి కాపీరైట్స్ వస్తూ ఉంటాయి మ్యూజిక్ ద్వారా. సో అటు వచ్చినప్పుడు ఎలా మనం దాన్ని తీసివేయచ్చు ఈజీగా మీసం మెలేసి అంటే చాలా ఈజీ ప్రాసెస్గా నేను చూపించాను ఫ్రెండ్స్. మీరు చూసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు మీ యొక్క ఛానల్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. హోమ్ స్క్రీన్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుంటే మీకు సెర్చ్ బార్ వస్తుంది. సెర్చ్ బార్లో StudioYouTube.com లాగిన్ అని ఓపెన్ చేస్తే లాగిన్ ప్రెస్ చేయండి. మీకు మొత్తం స్క్రీన్ ఇలా వచ్చేస్తుంది. సో మీ హోమ్ స్క్రీన్ మొత్తం ఇలా సెట్టింగ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు జూమ్ చేశారంటే లెఫ్ట్ సైడ్లో టాప్ 2లో మీకు వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ క్లిక్ చేయండి. ఇలా మీకు ఉన్న వీడియోస్ అన్నీ వస్తాయి. ఇందులో ఏ వీడియోకి అయితే కాపీరైట్ ఉంటుందో ఆ వీడియోకి మనం మ్యూజిక్ చేంజ్ చేసామంటే మనకు కాపీరైట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ పైన ఫిల్టర్ అనే దానిలో కాపీరైట్ని క్లిక్ చేశారంటే మీకు ఏదైతే కాపీరైట్ ఉందో వీడియోస్ అవన్నీ ఇక్కడికి వస్తాయి. దాన్ని ఏదైతే క్లిక్ చేస్తారో ఆ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెట్టింగ్స్. ఇలా మొత్తం ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ దాని యొక్క డేటా మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ కాపీరైట్ తీసేయడానికి మీకు అవకాశం. సో మీ మ్యూజిక్ ద్వారా మీకు కాపీరైట్ పడింటే సో ఇక్కడ ఆడియో అన్న ఆప్షన్ మీకు కనబడుతుందా, దాన్ని క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఉన్న సాంగ్స్ మొత్తం వచ్చేస్తాయి. తర్వాత ఆడియో లైబ్రరీ కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏ యొక్క సాంగ్స్కి ఏ యొక్క మ్యూజిక్కి ఆడియో కాపీరైట్ అనేది ఉండదు. సో దీనికి మీరు ఖచ్చితంగా మీరు మీసం మెలేసి కాపీరైట్ని తీసి పడేయచ్చు. సో ఏవైతే కావాలో దాన్ని విని తర్వాత ఏదైతే మీకు ఉన్న వీడియో టైమింగ్కి సెట్ చేసుకొని దాన్ని క్లిక్ చేశారంటే యాడ్ ద మ్యూజిక్ యాడ్ వచ్చేస్తుంది. తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ టు ప్లే యాడ్ చేసుకున్నామంటే మొత్తం మీకు యాడ్ వచ్చేస్తుంది మొత్తం మీకు లాస్ట్ వరకు. సో ఇక్కడ పైన రైట్ సైడ్లో లెఫ్ట్ పైన సేవ్ అన్న బటన్ ఉంటుంది. సో ఆ బటన్ని మనం క్లిక్ చేసుకున్నవాలి. సేవ్ బటన్ సేవ్ మళ్ళీ తర్వాత ఇక్కడ సేవ్ చేశారంటే మీ పూర్తి ప్రాసెస్ అయిపోతుంది. సో పూర్తి ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి బ్యాక్ వచ్చారంటే ఇక్కడ ప్రాసెసింగ్ అన్నది మీకు కనబడుతుంది. సో మీ వీడియో యొక్క ప్రాసెసింగ్ అవుతుంది. ఇక్కడ ఉన్న మీకు ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సో అక్కడ ఉన్న కాపీరైట్ అన్నది వెళ్ళి సో మీకు నార్మల్గా వ్యూస్ అనేది వచ్చేస్తాయి. సో ఎంత వ్యూస్ వస్తాయో అంత వ్యూస్కి మీకు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కాపీరైట్స్ ఉంటే వాళ్ళు ఇస్తారన్నమాట. సో మీరు ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియో ఓకే అయిన తర్వాత సో మీకున్న వీడియోస్కి కాపీరైట్ అనేది ఉండదు. చూడండి నా వీడియోస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్లే చేస్తున్నాను. ఇక్కడ కింద కూడా చూడండి డిస్క్రిప్షన్లో చూస్తాను. చూడండి ఇక్కడ కాపీరైట్ అనేది లేదు. ముందు ఇక్కడ కాపీరైట్ ఉండేది. సో ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని రకాల వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.